హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నెంబర్ 2లోకి అయితే వచ్చేసాము. ప్రీవియస్గా అయితే మనం పార్ట్ నెంబర్ 1 అయితే డిస్కస్ చేసాం. హియర్ వి గో విత్ పార్ట్ నెంబర్ 2. సో ఆల్రెడీ ముందుగా మనము ఒక వీడియో అయితే చేసాము, ద ఇంట్రడక్షన్ ఆఫ్ సిలబస్ ఆఫ్ కోర్స్ నెంబర్ 3 అయితే మనకి బోర్డు పైన అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సెమిస్టర్ 2లో 2024 ఎస్పెషల్గా ఎవరైతే 2024 బ్యాచ్లోని రాస్తున్నారో వాళ్ళందరూ కూడా అందులోనేంటి M&M అంటే మేజర్ అండ్ మైనర్ పార్ట్లో, M&M అంటే సింపుల్గా లేదా మేజర్ అండ్ మైనర్ అని కూడా పిలుచుకోవచ్చు. సో ఈ మేజర్ అండ్ మైనర్ పార్ట్లో 2024లో ఎవరైతే మ్యాథ్స్ని మేజర్లో కానీ మైనర్లో కానీ తీసుకున్నారో ఆబ్వియస్లీ పక్కాగా తీసుకోవాలి, తీసుకుంటారు కూడాను. అందులోని కోర్సుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3, కోర్స్ 4 ఇలా ఉంటాయి మనకి. కోర్స్ 1 వచ్చి ఎసెన్షియల్స్, కోర్స్ 2 వచ్చి అడ్వాన్సెస్ అని ఆల్రెడీ ఆబ్జెక్టివ్లో అందరికీ కామన్. ఫస్ట్ సెమ్ అందరూ అదే రాస్తారు. త్రూఅవుట్ ఏపీ తెలంగాణ అందరూ కూడా కోర్స్ 1, కోర్స్ 2 కామన్గా రాశారు. ఇఫ్ యు ఆర్ ఏపీ లేదా తెలంగాణలో ఉన్న ఏ డిగ్రీ కాలేజ్ అయినా కూడా వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇది, విచ్ ఈస్ కంప్లీట్లీ మేజర్ మైనర్ అనే ప్యాటర్న్లో ఉండాలి మీరు అంతే. కొన్ని అటానమస్ కాలేజెస్, కొన్ని కాలేజెస్ మాత్రం వాళ్ళు డిఫరెంట్ తీసుకున్నారు. అకార్డింగ్ టు యువర్ సిలబస్ మీరు చెక్ చేసుకోండి. మీకు డిఫరెంట్ సిలబస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియజేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా బాగుంది. సో 2024 మేజర్ మైనర్ ఎవరైతే ఉన్నారో ఆనర్స్లు ఎవరైతే తీసుకుంటున్నారో సెమిస్టర్ 2కి సంబంధించి కోర్స్ ఏంటమ్మా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ నెంబర్ 2. ఇది అంటే పార్ట్ నెంబర్ 1 ఆల్రెడీ అయిపోయింది, విచ్ ఈస్ పార్ట్ నెంబర్ 1 చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లేలిస్ట్లో పెడతాను, లేదా నువ్వు వీడియోలోకి వెళ్ళా కనిపిస్తుంది, టెన్షన్ ఏం లేదు. ఓకేనా, ఆల్ రైట్. విచ్ ఈజ్ యూనిట్ నెంబర్ 1లో అయితే మనం ఈరోజు అయితే ఉన్నాము. యూనిట్ నెంబర్ 1లో అయితే ఇది ఫస్ట్ క్లాస్ అండి. పార్ట్ నెంబర్ 1లో సిలబస్, వెయిటేజ్, మోడల్ పేపర్ మొత్తం అన్ని డిస్కస్ చేసాము. ఒక 20 నిమిషాలు కంప్లీట్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, ఒకసారి చూడండి. హియర్ వి గో విత్ యూనిట్ నెంబర్ 1. అయితే ఇదే ఫస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేయబోతున్నాము. యూనిట్ 1లో ఏమేమి ఉన్నాయి అంటే లీనియర్, ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్, బెర్నూలియస్ అనే 4 మెథడ్లు ఉన్నాయి. చెప్పాను కదా, మనం డైరెక్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి బోర్డు పైన కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతే కాదండి, వీ హ్యావ్ టు గో విత్ ఫార్ములా అండ్ ప్రొసీజర్. నేను ఈరోజు ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ, నా పర్టికులర్ ఎయిమ్ ఏంటంటే ఈ పర్టికులర్ క్లాస్లో నీకు లీనియర్ ఈక్వేషన్ గురించి నేను చెప్పబోతున్నానండి. అది కూడా నేను హెడ్డింగ్ ఇప్పుడు పెడతాను. ముందేంటి మీరు అనుకుంటారు డైరెక్ట్గా ఇదే యూనిట్ 1 ఫస్ట్ క్లాస్ అన్నారు, పార్ట్ 1లో ఏమో సిలబస్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అందులో కంటెంట్ ఏమీ ఉండకపోవచ్చు. ఫస్ట్ క్లాస్ అన్నా డైరెక్ట్గా సమ్కి వెళ్ళిపోతే ఎలా సార్ మాకేం అర్థం అవుతుంది, ఇంటర్మీడియట్లో మేము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని చాయిస్ కింద వదిలేసామని టెన్షన్ పడకండి. మీకు వస్తే చాలా ఈజియర్ వేలో చూడండి. మీకు మేజర్లో కానీ మైనర్లో కానీ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కోర్స్ 3, అలాగే కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఉంటుంది కోర్స్ 4, అది కూడా తీసుకోండి. పక్కాగా మన క్లాసెస్ మీకు 100% యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే పర్టికులర్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈరోజు టాపిక్, ఇప్పుడే నేను టాపిక్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ టాపిక్ ఏంటి అని అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అమ్మా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ నీకు అర్థమైపోతుంది ఈ క్లాస్ అవగానే. ఇది మన టాపిక్. ఆ టాపిక్లో ఫస్ట్ ఫార్ములా, దాని ప్రొసీజర్ ఎలా గుర్తుపట్టాలో చెప్పి అప్పుడు నేను సమ్మకి వస్తాను. ముందు నేను సమ్మకి వస్తే నాకు నీకేం అర్థం అంటే అర్థమైపోతే సమ్మ నేను చెప్పేది నీకు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చింది ఏంటనేది చాలా సింపుల్ వేలో చెప్తాను. కానీ ఇప్పుడు ఎలాగంటే ఓ సినిమా చూడాలంటే ముందు ట్రైలర్ చూసాం అనుకో మనకి ఏంటనేది అర్థమవుతుంది. మనం ఏమి చూడకుండా ట్రైలర్ ఏమి రివ్యూస్ ఏం అంటే ఒకటి ఎగ్జైట్మెంట్ బాగుంటుంది, కాకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఫార్ములా ప్రొసీజర్ తెలిసింది అనుకో, నువ్వు ట్రైలర్ చూసావు అనుకో నీకు సినిమా అనేది ఓకే ఇలా అయిందా అలా అయింది ఏంటనేది క్లియర్గా ఉంటుంది అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఆల్రెడీ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ నెంబర్ 1 ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ లీనియర్ అన్నాడు కదా ఇందాక పైన వాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని అంటే dy/dx ప్లస్ px
సారీ py ఇంటూ క్యూ. ఈ ఫార్మాట్లో ఇది జనరల్ స్టాండర్డ్ ఫామ్ అండి. అర్థం కాదు, యూజువల్గా అర్థం అవుతుంది, టెన్షన్ ఏం పడ్డానికి ఏం లేదు, అర్థం అవ్వకూడదు. యాక్చువల్లీ చెప్పగానే అర్థమైపోతే కాదు ఏంటి అనేది జనరల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే dy by dx ప్లస్ py. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఎవరున్నారమ్మా? y ఉంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాడే ఉంటాడు. dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. అర్థమైందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతాను కదా. ఎందుకు అర్థమవుతుంది? నీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ వాట్ ఆర్ ద p అండ్ q ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవి. అంటే p అండ్ q ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎవరున్నారు కింద డెనామినేటర్లో dx ఉంది. అంటే x యొక్క ఫంక్షన్స్ అమ్మ. ఆ ఒక్క పాయింట్ బాగా అర్థం అవ్వాలి. ఇంకా అర్థం అవ్వకపోవడం ఏముంది? ఇక్కడ p ఉంది, q ఉంది, వాళ్ళిద్దరు లాక్ వచ్చి xకి తగిలించాం. పైన ఇంకెవరు మిగిలిపోయారు? y మిగిలే. ఆ ఫార్మాట్లో ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఏమని పిలుస్తాం? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అర్థమైందా? ఇక్కడ రాసుకోవాలి మనం. అంటే మనకు తెలియాలి, రాసుకోవడం అని కాదు. p అండ్ q అనేవి ఏంటమ్మా? ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్. ఖచ్చితంగా ఎక్స్ ఎలోన్ అంటాం. ఎక్స్లో మాత్రమే ఉండాలి. వై ఎక్కడైనా వచ్చిందా సమతప్పు. వై ఎక్కడైనా వస్తే సమతప్పు. ఈ ప్రొసీజర్ నీకు తెలియకుండా నువ్వు సమ్ చేయలేవమ్మా. ఎందుకంటే చూడు, ఇప్పుడు dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q అని ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ అలాగ ఉందా? లేదు. మార్చి ఇప్పుడు ఇంటర్మీడియట్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మాట్ ఉంటుంది మనకి, x by a ఇంటర్సెప్ట్ ఫార్మాట్, y by b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్మాట్ ఇప్పుడు 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు దాన్ని ఇంటర్సెప్ట్ ఫార్మాట్లోకి మార్చి కూడా లేదా? ఏంటి, రైట్ సైడ్ 6 ఉంది కాబట్టి బై 6 చేస్తే ఇంటర్సెప్ట్ ఫార్మాట్లోకి మారిపోయేది. అవునా కదా? సేమ్ మరి ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి నువ్వు లీనియర్లోకి మార్చమంటే మార్చగలవా లేదా? మార్చగలవు, హ్యాపీగా మార్చగలవు. సేమ్ అదే మీకు పైన లాజిక్ ఎగ్జాంపుల్. సేమ్ ఎప్పుడైతే ఇలా మార్చావో అమ్మ, p అండ్ q ఏంటి? ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ x వాల్యూ. అంటే p వాల్యూ వచ్చేస్తుంది అండ్ q వాల్యూ కూడా వచ్చేస్తుంది అమ్మ. సమ్ వాల్యూ ఎంతో కొంత వస్తుందిరా. ఖచ్చితంగా ఏమొస్తుంది? వచ్చేవి ఫంక్షన్స్ ఆఫ్ x అలోన్. అంటే ఏంటి? యూ విల్ గెట్ x ప్లస్ 1, x స్క్వేర్, x క్యూబ్, లాగ్ x, e పవర్ x, సైన్ ఇన్వర్స్ x, కాస్ x, tan x, ఎనీథింగ్ should be come in terms of x alone. x టర్మ్ మాత్రమే, y రాకూడదు. వస్తే అది మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q ఫార్మాట్ అవ్వదు. ఇంక వేరేది అవుతుంది. ఏంటి? dx పైకి వెళ్ళి dy కిందకు వచ్చి px. అది వేరే దాంట్లో వేరే క్లాస్లో చెప్దాం. ఇప్పుడు ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో నేను చెప్పబోయేది నీకు మైండ్లో ఉండవలసింది dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్లియరా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వైలో చెప్తున్నాం మనం. పైన వై ఉంది కాబట్టి dy అని ఉంది కదా స్టార్టింగ్, కాబట్టి లీనియర్ LDU లీనియర్ డిఫరెన్షియల్ LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అంటాము. పేరు అది, ఫార్మాట్ ఇది. p అండ్ q ఎవరు? ఫంక్షన్స్ ఆఫ్ x. చాలా ఈజీ. ఇది ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో. సమ్ చేయడానికి ఏముండదు, చాలా ఈజీ చేసుకెళ్ళిపోతావు. ఎప్పుడైతే వచ్చిందమ్మా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అమ్మా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎందుకు సార్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందంటే, అవసరం లేదు అంటే ఇక్కడ కట్టాల్సిన అవసరం కూడా లేదు, బట్ తర్వాత కూడా కట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి సమ్మకి కూడా ఏముంటుంది? సొల్యూషన్ ఉంటుంది. అలాగే ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏముంటుంది అంటే జనరల్ సొల్యూషన్ ఉంటుంది. అర్థమైంది ఏం చెప్పాను? ప్రతి సమ్మకి అంటే ఇప్పుడు ఇది ఒక నార్మల్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఇంటర్సెప్ట్లో ఫామ్ మార్చావు, అదొక సొల్యూషను. అంటే ప్రతి సమ్మకి సొల్యూషన్ ఉన్నట్టు ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఉంటుంది. అందుకనే థర్డ్ స్టెప్లో జనరల్ సొల్యూషన్ కడతావు. ప్రతి ఆ యూనిట్లో కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే జనరల్ సొల్యూషనే. ఏంటి సార్ అని అంటే y ఇంటూ దట్ IF. పైన కట్టమన్నాను కదా, పైన కట్టకపోతే ఇక్కడ కట్టాలరా. అందుకనే పైన కట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. స్టెప్ 2లో కట్టేసుకోండి. y ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పాను కదా, వీటిని ఏమని పిలుస్తాం? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఆ y ఇక్కడికి వచ్చింది. ఇన్ x ఉంటే x ఇక్కడికి వస్తుంది, అంతే, అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ చెప్పబోయే పార్ట్లో x ఉందనుకో, x ఇంటూ IF రాస్తాం. అందుకని ముందే చెప్పేస్తాను నీకు ఇన్ x ఇన్ y అనేది. y ఇంటూ IF ఇంటిగ్రల్ q ఇంటూ IF dx ప్లస్ c
e to the power integral pdx. ఈ రైట్ సైడ్ చూడండి, ఇక్కడేమో ఇంటిగ్రల్ pdx అమ్మ, ఇక్కడేమో ఇంటిగ్రల్ qdx. బట్ ఇక్కడ ఐఎఫ్తో వైని ఎలా మల్టిప్లై చేసావు క్యూని కూడా మల్టిప్లై చేయాలి, అందుకని ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx. ఇది ఓన్లీ ఇంటిగ్రల్ pdx, సింపుల్ అంతే. ఓకేనా? అంటే ఇక్కడ ఇంక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడుతున్నావు కాబట్టి pdx ఇక్కడ కట్టేసావు కదా ఆల్రెడీ, కాబట్టి q ఇంటూ ఆ కట్టిన ఐఎఫ్ కూడా వస్తుంది. ఐఎఫ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే ఐఎఫ్ ఈక్వల్టీకి అవతల అవుతుంది కొట్టికండి. ఇది ఇంటిగ్రేషన్లో ఐఎఫ్, ఇది ఇంటిగ్రేషన్లో లేని ఐఎఫ్, కాబట్టి ఐఎఫ్ కొట్టికండి స్పీడ్గా. అర్థమైందా? సో ఏదైతే ఫైనల్గా మనకు వస్తుందో దట్ ఈస్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్. ఎంత ఈజీగా ఉందో చెప్పండి. కష్టంగానే ఉంటుంది, ఈజీ అయితే కాదు. బట్ మనం ఈ పర్టికులర్ ప్రొసీజర్ని యూస్ చేస్తూ సమ్ చేసినప్పుడు మనకు చాలా మజా ఉంటుంది, అంత బాగుంటుంది, అంటే అంత ఈజీగా కూడా వస్తుంది. నేను దీనికి ఎక్కువ టైం పెడతానండి జనరల్గా, సమ్మకి ఎక్కువ టైం పెట్టలేదు, ఎందుకంటే టక్ 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 రాసుకెళ్ళిపోతాం. ఎగ్జామ్లో కూడా 2 నిమిషాల్లో సమ్ చేసేస్తాం, 10 మార్కుల సమ్. లాంగ్ ఆన్సర్ సమ్ ఈ 10 మార్కుల ప్రశ్నని ఎప్పుడు చేయగలవు? నీకు ఆ ఫార్ములా తెలిస్తే, నీకు ఆ ప్రొసీజర్ తెలిస్తే, నీకు ఆ ప్యాటర్న్ తెలిస్తే, లేకపోతే చేయలేం. అది మన వల్ల అవ్వదు, ఎవరు చేయలేం. చెయ్యాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? లీనియర్లో ఉందా లేదా, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. ఉందా లేదా, ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాడు ఇచ్చింది క్వశ్చన్ పేపర్ చూస్తా, గివెన్ దట్ అని చెప్పి ఒకసారి రాసేసేయాలమ్మా. ఏమిచ్చాడమ్మా మనకు వాడు? 1 + x² dy/dx ప్లస్ 2xy. క్వశ్చన్ పేపర్ చూస్తా, ఒకసారి దాన్ని రాయండి, ఒకసారి రాయండి క్వశ్చన్ని. ఒక స్టెప్ కూడా ఎక్కువైనట్టు ఉంటుంది పనిలో పని. అది పేపర్లు నింపుతాం కదా మనం ఎక్కువ అలాగా. సో ఎప్పుడైతే ఇచ్చింది రాసామో ఫస్ట్ స్టెప్ ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి. LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమన్నట్టు dy/dx ఉందా లేదా, dy/dx ఉంది. ఈ పక్కన ఏమి ఉండకూడదు, అక్కడ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఉంది, అది మార్చే. ఇక ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి అంటే డివైడ్ విత్, అలాగా ఒక్కొక్కటి చూసుకుందాం. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత PQ రావాలి, వచ్చాయి అనుకుందాం. తర్వాత IF ఇది కట్టు, తర్వాత జనరల్ సొల్యూషన్ కట్టు, 10 మార్కులు తీసుకో, అంతే అయిపోయింది. దాన్ని అలా ఫాలో అయిపో. ఎవరికి సంబంధించింది అది? ఇక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు అర్థమైందా నీకు? నేను లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ప్రొసీజరు, బెర్నౌల్లిస్ అంటే ఫార్ములా ప్రొసీజరు, అలా చెప్పుకుని వెళ్తే అవ్వదు. 2 నేర్చుకోవాలి. అంటే ఏంటి? లీనియర్ అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది చెప్పాను, ఫార్ములా చెప్పాను, అంటే dy/dx ప్లస్ దానికి ప్రొసీజర్ కూడా చెప్పాను, దానికి సమ్ కూడా చెప్పేస్తున్నాను. అంటే ఇదే క్లాస్లో నీకు లీనియర్ అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఇది 2 కదా, పార్ట్ 3లో కూడా లీనియర్ గురించి చెప్తాను. అప్పుడు నీకు కంప్లీట్ ఐడియా, అంటే ప్రతి క్లాస్కి ఒక 2 పార్ట్లు ఉండేలాగా. లీనియర్కి 2, బెర్నౌల్లిస్కి 2, ఎగ్జాక్ట్కి 2, నాన్ ఎగ్జాక్ట్కి 4 పడతాయిలేండి. అప్పుడు నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ని 75 గెయిన్ చేయడం ఎంత ఈజీ అనేది అర్థమవుతుంది అనమాట. క్లియర్ ఆర్ నాట్? ఎస్. డివైడ్ విత్ 1 + x² ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాంతో డివైడ్ చేసేద్దాం. చేస్తున్నప్పుడు ఇంకెంత ఉంటుందమ్మా? ఇక్కడ dy/dx ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 2xy ఉంది కాబట్టి y పక్కన రాసుకుందాం, డివైడ్ చేస్తున్నాం, y పక్కన రాసుకుందాం. అండ్ -4x² 1 + x². క్లియర్ ఆర్ నాట్? dy/dx కోఎఫిషియంట్ 1 ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇప్పుడు ఏమి లేదు. అలాగే ఆ ఫార్మాట్లోకి మార్చడానికి ట్రై చేయండి. dy/dx p × y. p అంటే ఇక్కడ ఎంత అవుతుందిరా? 2x + 1 + x² × y. అక్కడ చూసావా p × y ఉంది కాబట్టి నేను కూడా దీన్ని p × y అనే ఫార్మాట్లో రాసుకున్నాను. అంటే p వాల్యూ వచ్చిందా లేదా అలా రావడానికి. మైనస్ అటువైపు పంపించే అమ్మా, మైనస్ అటువైపు పంపించేస్తే y. నౌ విచ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ ఎగ్జాక్ట్గా దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? ఫార్మాట్లో ఉందా లేదా? హ్యాపీగా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నౌ వీ కెన్ రైట్ p and q ఆర్ నాట్? ఎస్, ఇక్కడ రాయాలి. which is in the form of ఏ ఫార్ములాలో ఉంది? dy/dx ప్లస్ p × y ఈజ్ ఈక్వల్స్ టు q. ఎవరు? ఇది 1 అనుకుందాం.
డేట్ 4 1 ఈజ్ 1 అని ఏమని పెట్టొచ్చు పేరు, డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పెట్టొచ్చా లేదా? ఎస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో డేట్ 4 p వాల్యూ ఎంత అవుతుంది కంపేర్ చేయగానే? y కోఎఫిషియంట్ p, y కోఎఫిషియంట్ ఎంత? డేట్ 4 లీనియర్లో ఉంది కాబట్టి 2x ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ q వాల్యూ రైట్ సైడ్ ఎంత అయితే ఉందో అదంతా q అమ్మ. రైట్ సైడ్ ఎంత ఉంది? 4x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్. అమ్మ ఇలా కట్టినప్పుడు మై సజెషన్ ఈజ్ టు చెక్ whether the values of p and q are functions of x alone or not. చెక్ చేసుకో, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు కడుతున్నారు, చెక్ చేయకుండా చేసుకెళ్ళిపోతున్నారు. సమ్ కరెక్టా కాదు నువ్వే చెక్ చేసుకో. ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ చెక్ చేసి 10 మార్కులు వేయడానికి కాదు, నువ్వే ఇక్కడ చెక్ చేసుకో 10 మార్కులు వస్తాయా అనేది. పీలో కానీ క్యూలో కానీ ఎక్కడైనా వై వాల్యూస్ వచ్చాయా? రాలేదు అంటే నువ్వు కరెక్ట్ చేస్తావు. ఎందుకంటే p and q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అలోన్. ఎక్స్ మాత్రమే ఉండాలి, అంటే ఎక్స్ టర్మ్ మాత్రమే ఉండాలి. మళ్ళీ ఎక్స్ అలోన్ అంటే 2x వచ్చింది కదా సార్, ఎక్స్ ఒకటే ఉండాలి అలా కాదు, ఎక్స్ టర్మ్ మాత్రమే ఉండాలి. అది టర్మ్స్ అన్నారు కదా, అది ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అవ్వచ్చు, లాగరిథం ఫంక్షన్ అవ్వచ్చు, ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఇది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవ్వచ్చు, 5 రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఇలాగా ఈ 5 రకాల ఫంక్షన్లో ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే p and q వచ్చాయో నెక్స్ట్ డేట్ 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టే. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అర్థమైందా? సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ అయితే మనకు కనిపిస్తుంది. బికాజ్ ప్రొసీజర్ చెప్పాము, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాము, దాని ప్రొసీజర్ చెప్పాము, సమ కూడా చెప్పేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో కూడా మళ్ళీ చేద్దాం. అంటే ఖచ్చితంగా లీనియర్ అనే క్వశ్చన్ నుంచి కానీ మనకి ఎగ్జామ్లో ఇచ్చాడా మనం మార్కులు పడిపోవాల్సిందే. క్లియర్? రైట్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e టు ద పవర్ ఇంటిగ్రల్ pdx. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ కాబట్టి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అలాగే ఈ ఎక్స్పోనెన్షియల్ గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకే ఒక పాయింట్ ఉంది, ఫార్ములా కూడా ఇందులో చెప్తాను కదా. ఈ ఎక్స్పోనెన్షియల్ కానీ లాగరిథం కానీ బోత్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ అని పిలుస్తూ ఉంటాం. రెసిప్రోకల్స్ ఇన్ పవర్స్లో ఉన్నప్పుడు అంటే సింపుల్ రా, ఏం లేదు. ఏంటి రెసిప్రోకల్ అని అంటే x ఇంటూ 1/x ఉన్నాయనుకో కొట్టేస్తాం లేదా? x 1/x క్యాన్సిల్, 5 ఇంటూ 1/5, 5 క్యాన్సిల్ అంటాం. సేమ్ అలాగే ఎక్స్పోనెన్షియల్ లాగరిథం కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి అన్నమాట పవర్స్లో ఉన్నప్పుడు. అది కూడా ఒక పాయింట్. తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ గురించి చెప్పాను. నెక్స్ట్ యూజ్ ఇక్కడ కొట్టేకండి, ఇక్కడ ఏం లాగ్ లేదు కదా. ఓకే, అప్లై చేసే. e to the power integral, what is p amma? 2x plus 1 plus x square dx. And here we have a formula that intermediate లో ఉంటుంది. అలాగే ఫార్ములాకి సంబంధించిన PDF డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అందులో కూడా చూడండి. ఆల్ వి నో ద ఫార్ములాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ వీడియో కూడా చేశాను అని మీరు అనుకోవచ్చు. సార్ యూనిట్ 1 ఇదే ఫస్ట్ క్లాస్ అన్నారు, ఫార్ములాస్ ఏంటి చెప్పరేంటి? డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పాను ఆల్రెడీ, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, 6 months. ఆ వీడియో కూడా కావాలంటే కిందన నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. ప్లేలిస్ట్లో కూడా ఇది పెడతాను కదా, దీంతో పాటు పెడతాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఫార్ములా లేదంటే సెర్చ్లోని, యూట్యూబ్ సెర్చ్లోని హౌ టు మెమరైజ్ ఏం చేయాలి, వాయిస్ కమెంట్ ఇచ్చేయండి, లేకపోతే వాయిస్ బటన్, హౌ టు మెమరైజ్ differentiation and integration formulas, short tricks for you, in short tricks for you. మన ఛానల్ నేమ్ చెప్పాను, ఫస్ట్ వీడియో నాదే వస్తుంది. సో హ్యాపీగా చూసుకోండి, లేదా వేరే వీడియో వచ్చినా కూడా అందులో చూసుకోండి. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద డిఫరెన్షియేషన్ అండ్ అయితే మనం చూస్తే ఈజియర్ వేలో, అంటే అందరూ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ PDF ఇస్తారు, PDFలో చదివించుకుంటాం కాలేజీలో. అది కాదు అక్కడ మ్యాటర్. ఎలా గుర్తు పెట్టుకోవాలి సింపుల్ వేలో ఒకసారి 1/2 hour వీడియో చూస్తే మనకి ఎలా గుర్తుపెట్టాలో ఆ వీడియోలో చెప్పాను నేను. ఓకేనా, డిస్క్రిప్షన్లో కింద పెడతాను. అండ్ అలాగే మీకు ప్లేలిస్ట్లో పెడతాను, ప్రతిదీ కూడా ప్లేలిస్ట్ పెడతాను నేను, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్లేలిస్ట్లో అయితే మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువ కదా వీడియోస్. సో ప్లేలిస్ట్లో అయితే సింపుల్గా ఉంటుంది, పెడదాం. కానీ కింద కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను నేను, ఒకసారి చూసుకోండి. ఇంటిగ్రేషన్ ఉండి కిందన f(x) ఉండి దానిపైన దాని యొక్క డెరివేటివ్ కానీ ఉంటే
log f of x. ఇంటర్మీడియట్ ఫార్ములా, పెద్ద కొత్త ఫార్ములా ఏం కాదు, ఇంటర్లో వచ్చినటువంటి ఫార్ములాయే. దట్ ఇంప్లాయిస్ e to the power 1కి డెరివేటివ్ 0, x² డెరివేటివ్ 2x, 0 + 2x 2x. దీని యొక్క డెరివేటివ్ పైన ఉందా లేదా, కాబట్టి log mod f of x అంత 1 + x², log mod f of x. సో ఇప్పుడు నాకు చెప్పాను కదా, ఎక్స్పోనెన్షియల్ లాగరిథం రెసిప్రోకల్స్ అవుతాయి పవర్స్లో ఉన్నప్పుడు. దీని పవర్ లేదు ఉంది, వి గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, వీఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ ఎఫ్ x². ఇంకా మోడ్ అక్కర్లే, క్యాన్సిల్ అయిపోయి కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 1 + x² ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందాక ఫస్ట్ స్టెప్ చెప్సాం. ఫైనల్గా జనరల్ సొల్యూషన్. అరే ఇంత చిన్న సమ్మకి 10 మార్కులు ఎవరైనా ఇస్తారా, కానీ ఇలా చెయ్యాలి, ఈ ఫార్ములా వాడాలి అనేది బై ప్రాక్టీస్ నీకు వస్తుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ మన వీడియోస్ చూడండి, చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫైనల్లీ డేట్ ఫర్ జనరల్ సొల్యూషన్ కంటే 10 మార్కులు తీసేసుకో. జనరల్ సొల్యూషన్ సో అంత ఈజీగా ఉంటుంది. జిఎస్ అంటే జనరల్ సొల్యూషన్, వీ కెన్ సే దట్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటమ్మా, y × if = q × if dx + c. y అంటే ya, if అంటే ఇప్పుడే వచ్చింది మనకి 1 + x². q అంటే ఇందాక వచ్చింది, దీన్ని ఇప్పుడు వరకు వాడలేదు, ఇంకా ఇక్కడ వరకు ఇప్పుడు వరకు వాడలేదు, ఇక వాడుతున్నాం. 4x² / 1 + x², 4x² / 1 + x². if అంటే ఎంత వచ్చింది, 1 + x² dx + c. 1 + x², 1 + x² క్యాన్సిల్, క్లియర్. y × 1 + x² ఇంటిగ్రల్ 4 కాన్స్టెంట్ పక్కన రాసేస్తుందని ఇంకొక x² మిగిలింది, అయిపోయింది. లాస్ట్ స్టెప్ 1 + ఇది ఇంక లెఫ్ట్ సైడ్ ఏం చేయను, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నువ్వు చేయడానికి ఏమీ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకోవాలి. 4 × వాట్ ఈజ్ x² ఇంటిగ్రేషన్. చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ హౌ టు మెమరైజ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇన్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని సెర్చ్లో కొట్టారు అనుకోండి, మన వీడియో వస్తుంది చూడండి, లేదా ఏం చెప్పాను ప్లేలిస్ట్లో చూడండి, అంటే అంతకుమించి ఎక్కువ ఏం లేదు. x² ఇంటిగ్రేషన్ x³ / 3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ కట్టేసామో ఇంటిగ్రేషన్ సింబల్ dx రాయవలసిన అవసరం లేదు. ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వాట్. ఇలాగంటే నేను బోర్డు మరి హారిజాంటల్గా ఉంది కాబట్టి ఇది దీని పక్కన ఇది రాశాను, మీరు మాత్రం ఎగ్జామ్లో ఇలా రాసుకుంటే వెళ్ళిపోవాలి పేజ్. అంటే దీని కింద అది రాయాలన్నారు, ఇది మీరు ఎగ్జామ్లో రాయక్కర్లే, ఇది ఎగ్జామ్లో రాయక్కర్లే. ఎందుకు, ఇది మీకు తెలియడం కోసం. అసలు ఏంటి లీనియర్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఫార్ములా ఏంటి తెలియడం కోసం ఇక్కడ నేను చెప్పాను తప్పించి నువ్వైతే ఎగ్జామ్లో ఏం రాయక్కర్లేదు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే నువ్వు ఫాలో అవ్వాల్సింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి, ప్లేలిస్ట్లో లింక్ పెడతాను. అండ్ ఎగ్జాక్ట్గా ప్రొసీజర్ ఇప్పుడు లీనియర్కి చెప్పాను కదా, నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ చెప్పాను అనుకోండి, దాని యొక్క ప్రొసీజర్ కూడా చెప్తా. నాన్ ఎగ్జాక్ట్ది చెప్తా, బెర్నూలెస్ది చెప్తా, అలాగే సమ్ చెప్పే ముందు చెప్తాను. అవి బాగా నోట్ చేసుకోండి, మీ నోట్స్లో మీకు చాలా ఈజీగా ఉంటుంది. Is it clear or not? Yes, this is what all about the part number 2 of unit number 1 course 3 differential equation 2024లో మేజర్ మైండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ చిన్న సపోర్ట్ టు క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్కి ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు ఛానల్ మీద క్లిక్ చేస్తే వీడియోస్, హోము, కమ్యూనిటీ, లైక్ ప్లేలిస్ట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, అక్కడ వీడియోస్లో కూడా చూసుకోవచ్చు మీరు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ నెంబర్ 2 ఇది. పార్ట్ నెంబర్ 3లో ఇంకా లీనియర్ మీద ఇంకొక 2 ప్రాబ్లమ్లు చేద్దాం. మరి ఒకటి కాదు ఇంకొక 2 చేస్తే యూ విల్ గెట్ ఎ కంప్లీట్. కొద్దిగా డిఫికల్ట్గా ఉండేవి చేద్దాం, అది కూడా బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఇంకా కొద్దిగా బాగా కట్టాల్సినవి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇది చెప్పను మళ్ళీ, ఓకేనా? డైరెక్ట్గా మనం లీనియర్ ఈక్వేషన్, అందుకే నేను నోట్ చేసుకోండి. పార్ట్ నెంబర్ 3 చెప్తాను. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 3లో మీరు డైరెక్ట్గా లైక్ ఏమంటాం దాన్ని, ఈ ప్రొసీజర్ని మీ దగ్గర నోట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.